వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నార్ని కేదారేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రముఖ నాట్య కళాకారులు స్వర్గీయ నార్ని కేదారేశ్వరుడి జయంతి సందర్భంగా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జరిగిన సంగీత సాంస్కృతిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాజమహేంద్రవరంలో కళా వైభవం పరిడవిల్లడానికి నార్ని కేదారేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. గతంలోని విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ఆయన అందించిన ఆర్థిక సహాయం ఆయన దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. కళలను ప్రోత్సహిస్తున్న రాకా సంస్థ నిర్వాహకులు రమణ టీటీడీతో పాటు నాటిక మిశ్ర సుబ్బారావు ఆనం కుటుంబీకుల సేవల్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందించారు. నార్ని కేదారేశ్వరుని స్మరించుకోకుండా రాజమండ్రి కళా చరిత్ర పూర్తి కాదని, ఆనం కళాకేంద్రం వంటి వేదికలు కళాకారులకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శన ఇచ్చిన చిన్నారుల్ని మంత్రి అభినందిస్తూ కేదారేశ్వరుడి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నార్ని కేదారేశ్వరుని స్మరించుకునే అవకాశాన్ని కల్పించినందుకు రాకా సంస్థకు నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించబడిన జేవి రమణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాసరావు, అరిపిరాల నారాయణరావు, పంతం కొండలరావు, అల్లు బాబి, నిమ్మలపొడి గోవిందు, కేవీ రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు. అయ్యా, ఎవరికైనా ఆకలి కావాలా? మీలో ఎవరికైనా ఆకలి కావాలా? అర్థమైంది, సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు రాజమహేంద్రవరం వారిని, అలాగే ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు గౌరవనీయులు ఉపాధ్యక్షులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం వారిని, శ్రీ పంతం కొండలరావు గారు ఎండి సిసిసి ఛానల్ రాజమహేంద్రవరం వారిని, గౌరవనీయులు శ్రీ నిమ్మలపూడి గోవింద్ గారు ఎండి కాంగ్రెస్ కోవా రాజమహేంద్రవరం, అలాగే గౌరవనీయులు శ్రీ తోట సుబ్బారావు గారు వ్యవస్థాపకులు శ్రీ 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 జ్ఞాన సరస్వతి పీఠం సరస్వతి ఘాట్ రాజమహేంద్రవరం, గౌరవనీయులు డాక్టర్ అరిపిరాల నారాయణ, అలాగే గౌరవ అతిథులుగా పిలుచుకున్న గౌరవనీయులు శ్రీమతి కేవీ రంగనాయకమ్మ గారు పూర్వ ప్రిన్సిపాల్ విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల రాజమహేంద్రవరం, అలాగే గౌరవనీయులు డాక్టర్ పసుమర్తి శ్రీనివాస శర్మ గారు ప్రిన్సిపాల్ విజయశంకర ప్రభుత్వ సంగీత నిక్షిప్తం కైలాస శిఖరాజం నమామ్యహం నటరాజం నమామ్యహం. సాక్షాత్తు నటరాజ స్వరూపుడు నాట్యాచార్య అభినవ కృష్ణరాయ ఆంధ్రభూజ సంగీత సాంస్కృతిక స్వర్ణోత్సవ వైభవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వేడుక. సోము వీర్రాజు గారు మన ఎమ్మెల్సీ గారు మిగిలిన పెద్దల చేతుల మీదుగా శ్రీ నార్ని కేదారేశ్వరుడి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. నాట్యాచార్య అభినవ కృష్ణరాయ ఆంధ్రభూజగా పిలువబడిన స్వర్గీయ శ్రీ నార్ని కేదారేశ్వరుడి గారి 97వ జయంతి సంగీత సాంస్కృతిక స్వర్ణోత్సవ వైభవ ప్రత్యేక సంచిక ఈరోజు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, ఎవరి చిరునవ్వు మనకి ఆనందాన్ని ఇస్తుందో వారి చేతుల మీదుగా, అలాగే సమాజ సేవకులు దర్శిస్తున్నటువంటి సోము వీర్రాజు గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు గారు, మిగిలిన నార్ని కేదారేశ్వరుడు ప్రత్యేక సంచిక ఆవిష్కరించబడుతుంది. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని విన్నవించుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, కానీ ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం రాకా సాంస్కృతిక సంస్థ
ముఖ్యంగా అందులో రమణ గారిగా పిలువబడుతున్నారు. వారు కడప నుంచి వచ్చిన రాజమహేంద్రవరంలో గడప ఫలితం ఈరోజు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రత్యేక సంచిక విడుదల. మంత్రివర్యుల పెద్దల నౌతు సూర్యప్రకాశ్ రెండోబాయి సాంస్కృతిక వరానికి ఉంది అనటానికి నార్ని కేదారేశ్వరుడు గోవింద్ గారు ముందుకు రావండి సార్. కొండరావు గారు, ఆకుల రామచంద్రరావు గారు పబ్లిషర్, నిమ్మలపూడి గోవింద్ గారు. గోవింద్ గారిని మా మంత్రివర్యులు వారిని జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. నేనేం లేదు, నేనేం కాదంటారు మా రమణ గారు. అందులో అన్నీ బాగానే, అన్నితో బాగానే భుజస్కంధాలు. అల్లు బాబు గారికి, డాక్టర్ మా అధ్యక్షులు మమ్మల్ని ముందు నడిపించినటువంటి ఎన్నో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వారు ఒక కారణమైతే పైకి రావాల్సింది కోరుతున్నాం. రండి సార్. మీదుగా జ్ఞాపికను అందుకునేటువంటి అదృష్టాన్ని పొందుదాం. అందుకైనా ప్రముఖ నాట్య కళాకారులు నార్ని కేదారేశ్వరుడి గారిని స్మరించుకునేటువంటి మహదవకాశాన్ని కల్పించినటువంటి రాకా సంస్థ వారికి, డాక్టర్ కంటే వీరేంద్ర చౌదరి గారు, ముఖ్యంగా మా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించబడినటువంటి జీవి రమణ గారికి, అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏ వేదిక మీద అయితే మనం నిలబడి మాట్లాడుతున్నామో ఆ వేదికని ఆ రోజుల్లో సమకూర్చినటువంటి మహానుభావుడు నార్ని కేదారేశ్వరుడు గారు. అందుకే పైన కూడా బోర్డు ఉంటుంది, నార్ని కేదారేశ్వరుడు కళావేదిక అనేటువంటి మాట. ఆ రోజుల్లో పెద్దగా ఎవరో కూడా ముందుకొచ్చి ఈ కళల పట్ల సరైనటువంటి ఆర్థిక సహకారం అందించినటువంటి రోజుల్లో కూడా నార్ని కేదారేశ్వరుడు గారు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసేటువంటి సందర్భం మన అందరికీ తెలుసుకుంటూ, అదేవిధంగా విజయశంకర సంగీత నృత్య కళాశాలకు సంబంధించి ఒక మేజర్ డోనర్గా ఆ రోజుల్లోనే 25,000 రూపాయల పైచిలకు దానికి నిధుని సమకూర్చి ఆ రోజు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భాటవ శ్రీరామూర్తి గారికి అందజేయటం, వారు నార్ని కేదారేశ్వరుడి గారి పేరుతోటి ఆ కళాశాల ఏర్పాటు చేస్తామంటే వద్దు, అలాంటి పేరొద్దు, విజయశంకర్ అనేటువంటి పేరుతోనే పెట్టండి అని చెప్పి ప్రభుత్వ కళాశాలగా దీన్ని నడుపుకోవడానికి సహకరించినటువంటి మహానుభావుడు నార్ని కేదారేశ్వరుడి గారు. నేను బాగా సంతోషించేటువంటి అంశం ఏంటంటే, అలాగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి, ఎన్నో దాన ధర్మాలు చేసి కళాతున్నటువంటి తరుణంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి సమయంలో రాకా సంస్థ వారు మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సినటువంటి సంస్థ రాకా సంస్థ, రమణ గారు. ఎందువల్లంటే నార్ని కేదారేశ్వరుడి గారిని మళ్ళీ మనం గుర్తు చేసుకుని ఆయన చేసినటువంటి సేవ. ఇక్కడ ఈ ఆనం కళా కేంద్రం ఏర్పడడానికి ఒక పక్కన ఆనవారు, మరో పక్కన తిరుపతి దేవస్థానం వారు వారికి పూనుకుని నడిపించినటువంటి ఆనాటి కమిషనర్ గారు సుబ్బారావు గారు, అదేవిధంగా ఈ వేదిక నిర్మించడానికి కారకనంబుతులైనటువంటి నార్ని కేదారేశ్వరుడు గారు. వీరందరినీ తలుచుకోకపోతే రాజమండ్రి నగర సాంస్కృతిక చరిత్రే లేదు అనేటువంటి మాటని నేను మనవి చేస్తా ఉన్నాను.